చలిపులి పంజా విసురుతోంది. మెదక్ సంగారెడ్డి జిల్లాలపై చలిపులి పంజా విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2-3 రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. గత వారం తుఫాను కారణంగా కొంత ఉష్ణోగ్రతలు మెరుగ్గా ఉన్నప్పటికీ చలి తీవ్రత తగ్గినప్పటికీ 2-3 రోజుల నుంచి మాత్రం ఈ చలి మరింత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ తాజాగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లాలో కొహీర్ నాల్కల్ ప్రాంతాల్లో 9 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా మెదక్ జిల్లాలో శివంపేట, మెదక్ తదితర ప్రాంతాల్లో కూడా 9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట మంచు కురుస్తుండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 8-9 గంటల వరకు కూడా మంచు ప్రభావం ఉండడంతో వాహనదారులు బయటకు వెళ్ళాలంటే అదే ఇళ్ళ నుంచి కూడా జనం బయటకు రాలేని పరిస్థితి, వస్తే గదగద వనకాల్సిన పరిస్థితి ఉంది. స్వెటర్లు అదేవిధంగా రగ్గులు వేసుకొని బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిన్నారులు అదేవిధంగా వృద్ధుల్లో కూడా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో కూడా కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం సంగారెడ్డి శివార్లో చూడవచ్చు. తెల్లవారినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వాహనదారులు ఇంకా కూడా లైట్లు వేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 5 తర్వాత తెల్లవారుజామున 5 తర్వాత మంచు తీవ్రత పెరుగుతుంది. తెల్లవారిన కొద్ది కూడా మంచు తీవ్రత పెరుగుతుంది. ఉదయం 8-9 గంటల వరకు కూడా ఈ మంచు తీవ్రత ఉండడంతో కొంత వాహనదారులు రోడ్లపై వెళ్ళాలంటే కూడా జాగ్రత్తగా వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో శివంపేట, అదేవిధంగా మెదక్ తదితర ప్రాంతాల్లోనూ, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా కోహీర్, నాల్కల్, జైరాబాద్ ఏరియాలో ఎక్కువగా చలి తీవ్రత ఇది ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత సీజన్తో పోలిస్తే ఈసారి ఇంకా చలి తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. గత సీజన్లో ఇదే సమయంలో 12, 13, 14 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి మాత్రం ఎక్కువగా సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ చలి తీవ్రత ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలైనటువంటి జైరాబాద్, నాల్కల్, కోహీర్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ తెల్లవారుజామున ఎక్కువగా చలిగాలుల తీవ్రత ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగరాజుతో పరశురామ్, ABN ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి జిల్లా నుంచి.